హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ మిడిల్ క్లాస్. శ్రీకాంత్, లయ ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్లో వచ్చిన ఈ ఫ్యాంటసీ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయింది భయ్య. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. మూవీ చూసిన తర్వాత నాకైతే పర్లేదు, ట్రై చేయొచ్చు అనిపించింది భయ్య. ఈ మూవీ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు, ఫ్యామిలీ డ్రామా మూవీస్ ఇష్టపడే వారికి నచ్చొచ్చు. భక్తుడి కోరిక మేరకు భగవంతుడే రావడం లాంటి మూవీస్ ఇదివరకు ఎన్నో వచ్చాయి. అలాంటిదే ఈ మూవీ కూడా. మరి మూవీ గురించి డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు ప్లాట్ ఏంటో చూద్దాం. వెంకటరమణ ఆశకు పోయి బిజినెస్లో దివాలా తీసి అప్పుల్లో కూరుకుపోతాడు. కష్టాలతో సతమతమవుతూ ఇష్టమైన దేవుడైన వెంకటేశ్వరుని నిందిస్తాడు. దాంతో కనికరించిన శ్రీహరి భక్తుడి కోరికలు తీర్చేందుకు వచ్చి వరాలను ఇస్తాడు. ఆ వరాలు ఏంటి, ఆ వరాలతో వెంకటరమణ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ కొంచెం రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్గా అనిపించింది భయ్య. అక్కడక్కడ వచ్చే కామెడీ ఎమోషన్స్తో ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఇంటరాక్షన్తో అక్కడక్కడ వచ్చే కామెడీ ఎమోషన్ డ్రామాతో సాగితే సెకండ్ హాఫ్ కాస్త స్లోగా అనిపించింది. క్లైమాక్స్ పర్వాలేదు, మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు అనే పాయింట్ని బేస్ చేసుకొని మూవీ బాగానే నెరేట్ చేశారని చెప్పొచ్చు. మూవీలో కామెడీ డ్రామా ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి అనిపించింది, కానీ అక్కడక్కడ కాస్త రొటీన్గా ప్రిడిక్టబుల్గా అనిపించింది భయ్య. యాక్టింగ్ పరంగా హీరో శ్రీకాంత్ గారు, లయ గారు మిడిల్ క్లాస్ పాత్రల్లో జీవించారని చెప్పొచ్చు. మురళీధర్ గౌడ్ ఇంకా అలీ గారు, వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ బాగుంది. ఇలా అందరికందరూ బాగానే చేశారని చెప్పొచ్చు. వెంకటేశ్వర స్వామి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బాగా చేశారు. విజువల్స్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ధనరాజ్ చెప్పే డైలాగ్స్ ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. మంచి కీ రోల్ ప్లే చేశారు ఆయన. మూవీ టెక్నికల్గా బాగుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఓవరాల్గా నాకైతే పర్లేదు, ట్రై చేయొచ్చు అనిపించింది భయ్య. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.